నేలల్లో విచ్చలవిడిగా రసాయన ఎరువులు వాడటం, భూముల్లో సేంద్రియ పదార్థం తగ్గిపోవడం వల్ల భూభౌతిక లక్షణాలు దెబ్బతిని నేలలు చౌడుబారిపోతున్నాయి. దీనివల్ల సాగు భూములు నిరుపయోగంగా మారుతున్నాయి. కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా చౌడు భూముల్ని సాగుకు అనుకూలంగా మార్చుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు. రైతులు తెలిసో తెలియకో వాడుతున్న అధిక ఎరువుల వినియోగం వల్ల ప్రత్యక్షంగా ఖర్చులు పెరగడమే కాకుండా పరోక్షంగా మనకు తెలియకుండానే భూములు నిస్సారంగా మారిపోతున్నాయి. దీనికి తోడు మనం అందించే నీటిలో ఉండే అధిక లవణాల కారణంగా కూడా పంటలు సరిగా ఎదగక ఆశించిన దిగుబడులు పొందలేకపోతున్నాం. సాధారణంగా భూమిలో ఉండే కొన్ని రకాల లవణాల వల్ల భూమి పై భాగంలో తెల్లని లేదా బూడిద రంగులో పొరలు ఏర్పడుతూ ఉంటాయి. వీటినే చౌడు భూములు అంటారు. వీటిలో ప్రధానంగా తెల్ల చౌడు, కారు చౌడు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఏటా సేంద్రియ ఎరువులు వాడే ప్రాంతాల్లో ఈ సమస్య ఉండదు. భూమిపై తెల్లటి పొరల లవణాలు పేరుకుని ఉండడాన్ని పాల చౌడు అంటారు. కారు చౌడు భూముల్లో నలుపు లేదా బూడిద రంగులో ఉండే పొరలను గమనించవచ్చు. ఏటా భూ పరీక్షలు చేయించి తదనుగుణంగా పంటలను ఎన్నుకోవడం, సేంద్రియ ఎరువులను, రసాయన ఎరువులను సిఫారసు మేరకు అందించడం వల్ల సమస్యను తగ్గించుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు. తెలంగాణ లోపల వ్యవసాయానికి యోగ్యమైనటువంటి నేలలలో కొన్ని సమస్యాత్మక నేలలు కూడా ఉంటాయి. ఈ సమస్యాత్మక నేలలలో మనం పంట సాగు చేసినప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టకపోయినట్లయితే మనం ఆశించిన మేరకు దిగుబడులు రాకపోగా ఖర్చు కూడా మనకు చాలా ఎక్కువ అవుతుంది. తద్వారా మనకు నష్టం వాటిల్లుతుంది. కాబట్టి సమస్యాత్మక నేలలను మనం ప్రత్యేకమైనటువంటి కొన్ని యాజమాన్య పద్ధతులు చేపట్టి వాటిని తిరిగి సారవంతమైనటువంటి నేలలుగా మార్చడం అనేది సాధ్యమైనటువంటి విషయం. ఈ సమస్యాత్మక నేలలు సాధారణంగా తెలంగాణ లోపల ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల చౌడు, ఇంకోటి కారు చౌడు. సో కాబట్టి ఈ సమస్యాత్మక నేలలలో అందులో కూడా ప్రధానంగా కారు చౌడు నేలలు అంటే కొంచెం నలుపు వర్ణంలో ఉండేటువంటి చౌడు నేలలు మనకు తెలంగాణ లోపల చాలా గ్రామాలలో కనిపిస్తాయి. మనకు వీటిని మనం కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తిరిగి వాటిని మనం మామూలు నేలలుగా మార్చవచ్చు. అయితే ఈ చౌడు నేలలను మనం ఎలా గుర్తించాలి అంటే మొదటగా అది చూడడానికి కొంచెం బూడిద రంగు లోపల ఉంటాయి. కారు చౌడు అంటే నలుపు వర్ణంలో ఉంటాయి. కొంచెం వర్షం పడ్డా లేదా కొంచెం నీటి తడిచినా బాగా దిగబడతా ఉంటాయి పొలాలన్నీ కూడా. మూడోది ఏంటంటే మనం ఏమైనా పంటలు వేసినప్పుడు ఆ పంటల లోపల ఎదుగుదల అనేది అక్కడక్కడ అంటే గుంపులుగా చాలా చిన్నవిగా ఉండడం, మొక్కలు చనిపోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మనకు. ఇంకా చివరిది ఏంటంటే దాన్ని కనుక మనం భూసార పరీక్ష చేయించినట్లయితే దాని యొక్క ఉదజని సూచిక 8.5 కంటే ఎక్కువ ఉండి ఎక్స్చేంజబుల్ సోడియం పర్సంటేజ్ ESP అది 15% కంటే ఎక్కువ ఉన్నట్లయితే తప్పనిసరిగా దాన్ని మనం ఈ కారు చౌడు నేలలుగా గుర్తించవచ్చు. చౌడు నేలలను తిరిగి సాధారణమైన నేలగా మారాలంటే కనీసం ఒక 3-4 సంవత్సరాలు పడుతుంది మనకు. ఈ లోపల మనం దిగుబడులు నష్టపోకుండా ఉండాలి అంటే కొన్ని యాజమాన్య పద్ధతులు మనం మొదటి నుంచే పాటించాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే చౌడు నేలలను తట్టుకునేటువంటి పంటలు వేసుకున్నాడు ఒక అవకాశం. ఉన్నటువంటి పంటలలో చౌడు నేలలను కొంచెం బాగా తట్టుకునేటువంటిది వరే మనకు మంచిది. మిగతా మెట్ట పంటలు కూడా చాలా మేరకు తట్టుకుంటాయి, కానీ అపరాలు మాత్రం ఎట్టి పరిస్థితులలో తట్టుకోవు. మనకు వరి అయితే చాలా బాగా సాగు చేసుకోవచ్చు. మనం పత్తి లాంటివి కూడా మనం వేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ వరి కనుక వేసుకున్నట్లయితే దాంట్లో కొన్ని రకాలు కూడా, ఉదాహరణకు వరంగల్ నుంచి వచ్చినటువంటి వరంగల్ 44 సిద్ధి అనేటువంటి రకం ఈ చౌడు నేలను కొంతమేరకు తట్టుకుంటుంది. అది భూ పరీక్షల ఆధారంగా పంటలను ఎంచుకోవాలి. మరోవైపు సమగ్ర ఎరువుల యాజమాన్యాన్ని చేపట్టాలి. ముఖ్యంగా సేంద్రియ ఎరువులను, పచ్చిరొట్ట ఎరువులను సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగం చేయడం వల్ల చౌడు భూముల తీవ్రతను తగ్గించుకోవచ్చు అంటారు శాస్త్రవేత్త. చౌడు నేలలను పునరుద్ధరించేటప్పుడు పచ్చిరొట్ట ఎరువులను బాగా సాగు చేయాలి. అందులో అంటే జీలుగా లాంటి దాన్ని మనం పంట కంటే ముందే బాగా విత్తుకొని అది పూత దశకు వచ్చిన తర్వాత తిరిగి నేల లోపల బాగా కలియదున్నట్లయితే ఇది ప్రతి సంవత్సరం అవకాశం ఉంటే ప్రతి సీజన్లో కూడా ఈ సేంద్రియ ఎరువులను బాగా కలియదున్నట్లయితే కూడా చౌడు నేలను కొద్ది రోజుల లోపల మనం కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కెమికల్స్ తోటి అంటే చౌడు నేలలను కెమికల్స్ అంటే జిప్సం వాటితోటి నివారించడు. దానికంటే ముందు పంట కనుక అంటే మనకు 2-3 సంవత్సరాలు పడుతుంది చౌడు నేలను నివారించడానికి అనుకుంటున్నాం. కాబట్టి
ఈ లోపల నష్టం వాటిల్లకుండా ఉండడం కొరకు ఏ పంట వేసినా కూడా దానికి మనం వాడుతున్నటువంటి ఎరువుల మోతాదును కూడా సుమారు ఒక 25% మేరకు పెంచి వాడుకోవాలి. సాధారణమైన నేల లోపల జింక్ సల్ఫేట్ మనం ఒక 20 కిలోలు వేస్తాం మనం. ఇదే మనకు మామూలుగా ఈ చౌడు నేల కనుక అయినట్లయితే 50 కిలోలు వేయాల్సి వస్తుంది మనకు హెక్టార్కి. అంటే మనం దాదాపు డోస్ని డబుల్ చేయాలన్నట్టు జింక్ సల్ఫేట్ని. ఒకటి. రెండోది భాస్వరాన్ని కూడా సాధారణంగా వేసే భాస్వరం కంటే 25% అదనంగా వేయాలి మనం. సాధారణంగా ఒక బస్తా డిఏపి వేస్తాం మనం, అంటే దాదాపు ఒక 50 కిలోలు వేస్తాం. 50 కిలోలే కాకుండా ఇంకొక 10-15 కిలోలు అదనంగా డిఏపి వేయాల్సి వస్తుంది. ఈ ఎరువులను కూడా అంటే నత్రజనికి సంబంధించిన ఎరువులను కూడా దఫాలుగా అంటే మామూలుగా 3-4 దఫాలుగా తప్పనిసరిగా వేయాలి. అదేవిధంగా జింక్ సల్ఫేట్ని కూడా పంట వేసిన తర్వాత కూడా మీకు దాదాపు ఒక 15 నుంచి 20-25 రోజుల టైం లోపల జింక్ సల్ఫేట్ని కూడా ఎకరానికి 1/2 కిలో చొప్పున, అంటే నేలలో జింక్ సల్ఫేట్ వేసినప్పటికీ పైపాటుగా కూడా జింక్ సల్ఫేట్ని పిచికారీ చేసుకోవాలి. దీంతోపాటు మనం శాశ్వతంగా ఈ చౌడు నేలను నివారించేందుకు గాను జనరల్గా మనం భూసార పరీక్ష ఆధారంగా ఎంత జిప్సం వేయాలో తెలుస్తుంది మనకు. జనరల్గా 2 నుంచి 3 టన్నులు జిప్సం పడుతుంది మనకు. అదంతా కూడా ఒకటే సీజన్లో వేయొద్దు మనం, దాన్ని 3 సీజన్లు 4 సీజన్లు వేసుకోవాలి మనం. అంటే మొత్తం క్వాంటిటీని 3 టన్నులు వేయాల్సి వస్తే సంవత్సరానికి 1 టన్ను అట్లా 3 సార్లు వేయాల్సి వస్తుంది. ఎట్లా వేయాలి జిప్సం అంటే జిప్సం మోతాదు కంటే వేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ పొలాన్ని మనం మామూలుగా సాలిర్వాలు దున్నిన తర్వాత జిప్సం చల్లుతాం మనం పొలంలో. 1 టన్ను జిప్సాన్ని ఎకరం లోపల మొత్తం చల్లేస్తాం. చల్లిన తర్వాత నీళ్లు పెట్టాలి దానికి. నీళ్లు పెట్టి 48 అవర్స్ అట్లనే ఉంచాలి దాన్ని. ఉంచితే ఆ జిప్సంలో ఉండేటువంటి ఆ కాల్షియం సల్ఫేట్ జిప్సం అందులో ఉండేటువంటి కాల్షియం నేలలలో ఉండేటువంటి చౌడుకు కారణమైనటువంటి ఈ సోడియంను బయటికి పంపించి కాల్షియం మట్టి రేణుల మీద చేరుతుంది. అంటే నీళ్ళల్లో సోడియం ఉంటుంది, మట్టికి కాల్షియం పోతుంది. అది జరగాలి. ఆ నీళ్ళల్లో ఉండేటువంటి సోడియాన్ని మనం డ్రైనేజ్ ద్వారా అంటే మురుగు కాలువల ద్వారా నీటిని తీసి బయటికి పంపించాలి మనం. ఆ నీళ్ళని మనం తీసి వేరే పొలంలో పెడితే కూడా ఆ చౌడు వేరే పొలంలోకి పోతుంది. కాబట్టి ఆ నీళ్ళల్లో ఉండేటువంటి ఆ చౌడుని మురుగు కాలువల ద్వారా ఒక వేరే పనికిరాని కాలువలోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి బయటికి పంపించాలి మనం. తర్వాత మళ్ళీ ఒక సాలు దున్ని అప్పుడు మనం ఎరువులు వేసుకొని పంట వేసుకోవాలి. ఇట్లా ఒక 3 నుంచి 4 సీజన్లు కనుక మనం సంవత్సరాలు అంటే సీజన్ అంటే ప్రతి ఖరీఫ్లో చేస్తాం. ఇట్లా కనుక చేసినట్లయితే ఈ చౌడు నేలలన్నీ కూడా మనకు నార్మల్గా అవ్వడానికి చాలా అవకాశం ఉంటుంది. చౌడు నేలలు 2 రకాలు అనుకున్నాం మనం, ఒకటి కారు ఒకటి తెల్లది. తెల్ల చౌడు రావడానికి ప్రధానమైనటువంటి కారణం నేల లోపల లవణాల గాఢత చాలా ఎక్కువ ఉండడం. అంటే ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఈసీ అది దాదాపు 4 కంటే కూడా పైన ఉంటుంది. దాని పిహెచ్ఈసీలు ఈఎస్పీలు ఇంతకుముందు మనం కారు చౌడు చెప్పినట్టు ఉండకపోయినప్పటికీ ఈసీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనకు. లవణాల గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఏదైనా పంటను వేసినప్పుడు మొక్కలు ఎదుగవు, చనిపోతూ ఉంటాయి అన్నట్టు. అసలు మొలక శాతం బాగా పడిపోతుంది. ఒకవేళ మొలిచిన పంట ఎదుగుదల ఉండదు, కుప్పలుగా చనిపోతూ ఉంటుంది. సో కాబట్టి ఇందులో ప్రధానమైన సమస్య లవణాల గాఢతను తగ్గించడం అన్నట్టు. అందుకొరకు మనం జనరల్గా మనం పెట్టేటువంటి నీళ్ళని, మంచి నీళ్ళని కొన్ని ఉప్పు నీళ్ళని కనుక అవకాశం ఉంటే కలిపి సాగు చేయడం, లేకపోతే పంటల ఎన్నికను అంటే లవణాల గాఢతను కొద్ది మేరకు తట్టుకునేటువంటి పంటలు అంటే పత్తి లాంటి పంటలు ఇలాంటి కొన్ని వేసుకునుడు. అదేవిధంగా యాజమాన్య పద్ధతులు అంటే బోధ పద్ధతి లోపల విత్తనాలు వేసుకునుడు. అప్పుడు ఏమవుతుందంటే మనకి లవణాల గాఢత మొక్కకు తక్కువ హానికరంగా ఉంటుంది. అదేవిధంగా నీళ్ళను పారించేటప్పుడు మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్ కాకుండా ఈ డ్రిప్ స్ప్రింక్లర్ విధానాల ద్వారా ఇరిగేషన్ ఇవ్వడం, అదేవిధంగా ఫోలియార్ స్ప్రేస్ లాంటి పైన అందించడం, సేంద్రియ ఎరువులు బాగా వాడడం, ఇలాంటి కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే ఈ తెల్ల చౌడును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. పుచ్చ సాగు వేసవికి అనువైన పంట. కానీ ప్రస్తుత కాలంలో అన్ని కాలాలకు అనువైన రకాలు రావడం వలన మన రైతులు అన్ని కాలాల్లో సాగు చేస్తున్నారు. కానీ పొడి వాతావరణంలోనే అధిక దిగుబడి వస్తుంటుంది. మార్కెట్లో కూడా ధర బాగుండడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు ప్రతి ఏటా వేసవిలో సాగు చేస్తూ మంచి లాభాలను పొందుతున్నారు. వేసవి వచ్చిందంటే గుర్తుకొచ్చేది పుచ్చకాయ. వేసవి ఉష్ణతాపం నుండి ఉపశమనం పొందేందుకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే పండు పుచ్చ. గతంలో నదీ పరివాహక ప్రాంతాలకు ఎక్కువగా పరిమితమైన ఈ పంట సాగును కొంతమంది ఔత్సాహిక రైతులు అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. ఈ కోవలోకే వస్తారు పశ్చిమ గోదావరి జిల్లా టి నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన రైతు బెజవాడ రాంబాబు. ప్రతి ఏటా వేసవిలో దిగుబడి వచ్చే విధంగా పుచ్చను సాగు చేస్తున్నారు. మరో వారం రోజుల్లో పంట కోయనున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో మంచి ధర లభిస్తోంది. అయితే ప్రకృతి సహకరిస్తే మంచి లాభాలు వస్తాయంటున్నారు. ప్రతి వేసవకాలంలో 60 రోజుల నుంచి 70 రోజులమైన పంట అండి ఇది. విత్తనం కూడా కరెక్ట్గా నాణ్యమైన విత్తనం చూసి మనం ఎన్నుకుని పెట్టుకోవాలండి. ఈ సారకాయ అయితే ఈ రోజులు వెళ్దండి, బ్లాక్లే కరెక్ట్ విత్తనం అండి ఈరోజు వేసవకాలంలో. ఇది ఈ విత్తనం వచ్చి స్టార్ 99 కింగ్ అండి. ఇది మనకి ఎకరానికి వచ్చి 3 ఎకరాలకే కలిపి కేజీ గింజలు పడతాయండి. 30,000 రూపాయలు ఎకరానికి వచ్చి విత్తనాలు 10,000 రూపాయలు అవుతాయండి. మొత్తం మనం పెట్టే పెట్టుబడి మొత్తం 70 నుంచి 90,000 మయాన అవుతుందండి పెట్టుబడి. ఇది 60 రోజుల నుంచి 75 రోజులు పంట సార్. ఇది కరెక్ట్గా మనకి ప్రకృతి ఈ రోజుల్లో వేసవకాలం ఎప్పుడు కూడా మే నెలలో బాగా ఎండలు బాగా వేస్తే మనకు ఒక బాగా డబ్బులు మిగులుతాయండి. ఎండలు లేకపోయినా సరే మనం కోసే సమయానికి కొంచెం తుఫాన్ల గట్ర లేకుండా ఉంటే మనకి దానికి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతూ ఉంటాయండి. కాకపోతే ఈ సంవత్సరం ఈ అనుకోకుండా ఈ అకాల వర్షాలు రావటం వల్ల కొన్ని కాయలు కుళ్ళిపోవటం అనగా ఇలా జరుగుతూ ఉందండి. ఇప్పటికి 45 రోజులు అవుతుందండి దీన్ని మనం పెట్టి. కేజీ వచ్చి 10 రూపాయలకి వెళ్తే మనకి పెట్టుబడి వచ్చేసి మనకి ఎంతో కొంత మిగులుతుందండి. కాకపోతే వర్షాలు ఏమన్నా మనకి ఇబ్బంది పెడితే గాన మనకి ఇంకా 5 రూపాయలు 6 రూపాయలు అలా ఉంటుందండి. ఈ వర్షాలు అనేది మనకి ఈ సంవత్సరం గత ఒక 10-15 సంవత్సరాల నుంచి నేను వ్యవసాయంలో ఉన్నా కానీ ఎప్పుడు కూడా ఇటువంటి వర్షాలు నేను చూడలేదండి. మే నెల 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు కూడా వర్షాలు కంటిన్యూ అయినాయండి. ఇది మనకి దిగుబడి వచ్చేసి 60 రోజుల నుంచి మనకి ఫ్రూట్ తయారయ్యాక 60 రోజులకు తయారైపోతుందండి. 60 రోజుల నుంచి 70 రోజులు మయాన్ని కోస్తే ఫ్రూట్ మనకి ఎగ్జాక్ట్లీ మనం ఎంత అనుకుంటే అంత వస్తుందండి. మనం పండించిన పంట కరెక్ట్గా దిగుబడి వస్తుందండి. 10 రోజులు దాటి ఏదన్నా మనకు ప్రకృతి ఏమన్నా కొంచెం ఇబ్బంది పెడితే కానీ అక్కడి నుంచి 10 రోజులు దాటిన కాడ నుంచి మనకి రోజుకి కూడా మనకి టన్నేజీ తగ్గిపోతుందండి. 80 రోజులు అయితే మన కాయ కోత కూడా సగం కాయ కుళ్ళిపోతుందండి. ఫ్రూట్ తయారైపోయాక ఇంకా ఆగదండి. మనం 60 రోజుల నుంచి 70 రోజుల మేన కోసుకుంటేనే మనకి కరెక్ట్ ఈల్డింగ్ వస్తుందండి. ఏది మనం అనుకున్న 15 టన్నుల నుంచి 20 టన్నుల మేన వస్తుందండి. ఇవాళ పొద్దున్న బోల్డ్ అంతా 4 డ్రమ్ములు స్ప్రే చేయించానండి. మందు మొత్తం కిసాన్ కంపెనీ ఎరువులు వాడుతున్నా సార్ నేను. మొట్టమొదటి కానీ స్ప్రేయింగ్కి కానీ బలం మందులు కానీ మొత్తం డ్రిప్తోనే ఎక్కిస్తానండి. మొత్తం అంతా కూడా చాలా పద్ధతి ప్రకారం చేసుకొచ్చాం సార్. మార్కెట్కు అనుగుణంగా పంటలు పండిస్తే రైతుకెప్పుడూ నష్టాలు రావు. ఇదే సూత్రాన్ని గ్రహించిన కడప జిల్లాకు చెందిన ఓ రైతు 2 ఎకరాల్లో పచ్చిమిర్చి పంటను సాగు చేసి మంచి దిగుబడి తీస్తున్నారు. అయితే మొదట లాభాలు కొంచెం తగ్గినా ప్రతి కోతకు ధరలు పెరుగుతున్నాయని రైతు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పచ్చిమిర్చి మనకు నిత్యావసరంగా మారింది. ప్రతి కూరల్లో నిత్యం పచ్చిమిర్చి ఉండాల్సిందే. ఈ విషయాన్ని గ్రహించిన చాలా మంది రైతులు పచ్చిమిర్చి సాగు చేపట్టి మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. ఈ కోవలోనే కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం రాజుపేట గ్రామానికి చెందిన రైతు పీర్ సాహెబ్ తనకున్న 2 ఎకరాల్లో పచ్చిమిరప సాగు చేశారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడంతో 60 రోజుల్లోనే పంట దిగుబడులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 5 పంట కోతలు జరిపిన రైతు ప్రస్తుతం 6వ పంట కోత కోస్తున్నారు. మార్కెట్లో మొదట తక్కువ ధర పలికినా ప్రస్తుతం 11 కిలోల పచ్చిమిర్చి ధర 250 నుండి 300 రూపాయలు పలుకుతూ ఉండడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను మిరప సాగు చేస్తున్నాను. మిరప నాటిన 40 రోజులకు పోతొచ్చింది. బాగా మనం వాడిన స్ప్రే వల్ల సేద్యం బాగా చేసి ఇబ్బంది ఏం లేదు. 75 రోజులు కటింగ్ తర్వాత 15 రోజులకు ఒక తూరి కటింగ్ వస్తాయి. ఇబ్బంది లేదు. దాంట్లో కలుపు బాగా తీయాలి. బాగా సాగు చేసుకుంటే రైతుకు ఇబ్బంది లేదు, లేకపోతే రైతుకు నష్టము. విత్తనాలు వచ్చేసి నారు వచ్చేసి జీవిశత్రం కాడ తెచ్చము. అక్కడ మొక్క వచ్చేసి 50 బిసులు 60 బిసులు 70 బిసులు అయితే మొక్కను బట్టి మేము నాటింది సాగు చేసి ఇప్పుడు 109 బాగా వచ్చింది. 145 ఉన్నది, అది కూడా బాగానే ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. పొలము బాగుండాలా, బాగా ఎరువు తోలాలి, సేద్యం బాగా చేసుకోవాలి. తొందరపడి నాటితే లాభం లేదు సార్. నేను వచ్చేసి 2 ఎకరాలు సాగు చేసిన. అలాగే ఈ వాటి సంవత్సరం 110 మనం వచ్చేసి 140 కమ్మినా, 200 కమ్మినా, 300 కమ్మినా, 70 రూపాయలు కమ్మినా. ఈ సంవత్సరం అయితే ఇలా ఉన్నది రైతుల పరిస్థితి. ఎకరాకు కటింగ్కి వచ్చే వరకు తొలిగా 1,00,000 రూపాయలు వస్తుంది.
చివరకు లాస్ట్కు బాగా 300 పైన అమ్ముతగిన ఒక ఎకరాకు లక్ష అట్ట ఆదాయం వచ్చేది. లేకపోతే ఇంకా ఆడికి పోతుంది, నష్టం రావచ్చు, లాభం రావచ్చు. నవంబరు 31వ తేదీ నాటిన సార్. మొదటి వీటితో వచ్చేసి కటింగ్ వచ్చేసి నా కటింగ్ దేవుని దయ వల్ల సేద్యం వాడి ఎరువుల వల్ల 60 రోజులకే కటింగ్ వచ్చింది. ఇప్పటికి 6 కటింగ్లు అయిపోయింది సార్. ఈ రోజుకి 6వ కటింగ్ అయిపోయింది. పంట వేసేటప్పుడు బాగా సేద్యం చేపించిన దిక్కులు వచ్చేసి DAP వేసిన సార్. మళ్ళీ తర్వాత నాటి బాగా మొక్క బతికిన తర్వాత మొత్తం అంతా మళ్ళా తవ్వకాలు పెట్టిన తర్వాత మళ్ళా 28 వాడిన. మళ్ళీ స్ప్రే చేసిన. స్ప్రే ప్రతి ఒకటని కాదు, రోగరక నుంచి మొత్తం చిప్స్ అని ఎక్కువ పూతలు వస్తాయి సార్, ఎక్కువ అది. దానివల్ల ఈ జంపు కానీ పోలీసు కానీ బాగా వాడితే కానీ ఇబ్బంది. డిల్లిగేట్ కానీ అవి వాడితే స్ప్రే మంచిది. మిర్చిలో కలుపు మాత్రం సార్ మనం సేద్యం బట్టి మన చెట్టు బాగా మొక్క ఎక్కువ నాటుకుంటే కలుపు అనేది తగ్గిపోతుంది. ప్రతి కటింగ్కు ఒక కటింగ్కు కోసిన తర్వాత ఒక కటింగ్ తీస్తాం, ఒక కటింగ్ తీయము. రేటు ఇప్పుడు దేవుని దయ వల్ల 250 కానించి 310 వరకు ఉంది కాయను బట్టి. అంటే 6వ కటింగ్ కాబట్టి నా కాయలు ఈరోజు 260 రూపాయలు సార్. 11 కేజీలు వచ్చేసి. నెక్స్ట్ పంట ఆ సంవత్సరం ఈ మిర్చి సాగు చేసిన పొలంలో వేకునింటే మంచిది, బేచి అంత దిగుబడి రాదు. పైరు మార్చుకుంటే మంచిది. మళ్ళీ ఆ సంవత్సరం సొద్దు శనిగ ఏదో ఒకటి నువ్వు అలాంటి లేదా ఒక పిల్ల బేసర వేసుకుంటే మంచిది. అదే సంవత్సరం బ్యాచ్ అంటే పంట దిగుబడి తక్కువ వస్తుంది. నాటు పొగాకు ధరలు అనూహ్యంగా పడిపోయాయి. ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం పెట్టుబడి ఖర్చులైనా దక్కితే చాలన్న దీన స్థితిలో ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు పుండు మీద కారం చల్లినట్లుగా పొగాకు కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావటం లేదంటూ రైతులు వాపోతున్నారు. నాటు పొగాకు సాగు చేసే రైతులది చిత్రమైన పరిస్థితి. దిగుబడి ఎక్కువ వచ్చిందని ఆనందపడాలో లేక పంటను కొనేవారు లేరని బాధపడాలో అర్థంగాక లబోదిబోమంటున్నారు. గడిచిన 2 ఏళ్లు నాటు పొగాకు పంటను వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేయడంతో ఈ ఏడాది రెట్టించిన ఉత్సాహంతో అధిక వడ్డీలకు అందిన కాడ అప్పులు తెచ్చి పొగాకు పంటను సాగు చేశారు ఏలూరు జిల్లా నూజివీడు, ముసునూరు మండలాల రైతులు. ఇదే సమయంలో పెట్టుబడి వ్యయం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో క్వింటాల్ పొగాకు ధర 30,000 పలకగా ఈ ఏడాది కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ముందుకు రాని పరిస్థితి ఉందని రైతులు వాపోతున్నారు. మా తాతగారి కాడి నుంచి కూడా ఈ నాటు పొగాకు అనేది మేము పండిస్తూనే ఉన్నామండి. అప్పుడు ఖర్చులు అప్పుడు రేట్లు అప్పుడు ఉండేయండి. అయితే పోయిన సంవత్సరం నవంబర్లో పడిన తుఫానుకి వేసిన తోటలన్నీ ఆ వర్షానికి తోటలు మొత్తం చనిపోయినాయండి. పోయిన సంవత్సరం చనిపోయిన తర్వాత పరిగేరిన నారులు అనేది తీసుకుని అట్లా కొంతమంది రైతులు వేసారండి. అప్పుడు కూడా మేము నష్టపోయాం. చాలా మంది నాలాగా నష్టపోయిన రైతులు ఉన్నారండి. పోయిన సంవత్సరం 60-70 వేలు అమ్మిందండి పుట్టి పొగాకు. అంటే కింటాల్ లెక్క వచ్చేప్పటికి 30,000 చిల్లర ఉంటుందండి కింటా. దాని మీద ఈ సంవత్సరం కూడా మార్కెట్ ఉంటుందనే అవగాహనతో రైతులందరూ మళ్ళీ వేసారండి. దిగుబడులు అయితే 15 క్వింటాల వరకు వచ్చినాయండి. వస్తే ఈ సంవత్సరం మళ్ళీ ఈ పొగాకు అడిగిన సౌకర్యం లేడండి. అసలు దీని ఖర్చు వచ్చేపాటికి మనకి 1,00,000 దాటిపోతుందండి ఎకరానికి. కూలి ఖర్చు మనిషికి 1,500 అండి. మనిషి కోచి కుడితే 20 తాళ్ళు కుడతాడండి. 1,500 కూలి అండి మనిషికి. మొత్తం పెరిగిపోయింది కదండి. ఖర్చు వచ్చేపాటికి 1,25,000 చిల్లర అవుతుందండి. ఇది 1,50,000 లెక్కేసుకోవాల్సిందేనండి. నా దగ్గర నుంచి నారు విత్తనాలు అయితే మేము సేకరించుకుని మా విత్తనాలే మేము పోసుకుంటాం నారు. అయితే ఇప్పుడు ఈ పొగాకు వచ్చేపాటికి ఒరిజినల్ కాలుపండి. మళ్ళీ ఈ మొక్క ఇప్పుడు మేము దగ్గర పొగాకు ఒరిజినల్ కాలుపండి. అయితే విజయవాడ మార్కెట్లో కూడా తడిపేసి అమ్ముకుంటున్నారు కొంతమంది రైతులు. ద్వారా సౌకర్యం తీసుకున్నారు కూడా. దీన్ని 15,000 ఉన్నా కానీ మనకి సరిపోద్దండి, గిడద్దండి రైతుకి. ఏం చేద్దాం అనేది అర్థం కాదు. ఇప్పుడు దీన్ని ఏం చేయలేం కదండి. మరి దీన్ని తీసుకొచ్చి లోపల వేసుకోవడం తప్ప మేము చేయగలిగింది నేను లేదండి. దీన్ని ఈ పొగాకు వల్ల నిరుడు కొంచెమే పడింది. డిసెంబర్ 7వ తారీఖున పెద్ద తుఫాను వచ్చి పోయింది. ఎకరానికి వచ్చి 300-400 పడిందండి. ఈ సంవత్సరం వర్షాలు లేవు, కతి బాగానే ఉందిరా అనుకున్నసరికి రేట్లు లేవండి. కింటాకు వచ్చి 14,000, 15,000 కూడా పడతలేదండి. దానివల్ల ఇప్పుడు మేము వెళ్ళి కూలి అడగాలన్నా కానీ ఏమి రైతులు కిందకే పైకి చూస్తున్నారండి. పొగాకు కోతకు వచ్చేసరికి 1,350, 1,400, 1,500 పడిందండి. కానీ అందులో కూడా కొంతమంది 10 తాళ్ళు 20 తాళ్ళు కాడికి గుట్టుకారండి. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. గవర్నమెంట్ దీనికి ఏదన్నా సపరేట్గా ఏదన్నా అవకాశం కలిగితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మేము పొగాకు పనులు బాగా చేస్తామండి. మేము లేచిన కాడ నుంచి చేసేది అదేనండి వర్క్. అయితే మేము చేసే పనిలో
రేట్ అయితే మాకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు కానీ రైతులకు అయితే గిట్టుబాటు ఉండట్లేదండి. ఎందుకంటే మేము చేసే పనికి వాళ్ళు ఫలితం ఆశిస్తున్నారు కానీ వాళ్ళు చేసే పనికి వాళ్ళు ఫలితం ఆశించలేకపోతున్నారు. ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధర అనేది ఇవ్వట్లా. ఒకటి కూలోళ్ళ రేట్లు అనేది అధికంగా పెరిగిపోయినాయి. కూలోళ్ళకి ఇవ్వటానికి ఏమో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ దగ్గర కొనాలంటే సాగుకారులు ఏమో రావట్లేదు. ఈ పొగాకుని ఏం చేయాలో ఏంటో వాళ్ళకే తెలియట్లా. అలా తెలియక పొగాకులు మొత్తం తీసుకొచ్చి గొడవలో వేస్తున్నారు. వాళ్ళు ఎంతో పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసి కూలీలకు ఇచ్చి పెట్టుబడులతో నష్టపోయి మళ్ళీ గొడవలో వేసి వడ్డీతో నష్టపోయి వాళ్ళు ఎంతో విధంగా అన్ని విధాలుగా నష్టపోతున్నారు రైతులు. రైతు అనేవాడికి వాళ్ళ గిట్టుబాటు ధర అనేది ఇప్పించలేకపోతున్నారు. ప్రతి ఒక్క రైతుకి గిట్టుబాటు ధర ఇప్పించాలండి. అయితే అప్పుడున్న రేట్లు ఏమో తక్కువ, పొగా రేటు బాగానే ఉండేది, దానికి గిట్టుబాటు అయినాయి. ఇప్పుడు కూలోళ్ళ రేట్లు కూడా పెరిగినాయి. వ్యవసాయంలో సమస్యలకు సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తోంది. మీరు సంప్రదించవలసిన చిరునామా మట్టి మనిషి 10 TV రోడ్ నంబర్ 36 జూబ్లీ హిల్స్ హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 88 9718611.